ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త నిరసన ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీలు భోజన సమయంలో నినాదాలు 4 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలన్న ఐకాస నేతలు పెండింగ్ సమస్యలను పరిష్కరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తమ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యస కార్యాచరణ సమితి పిలుపులో భాగంగా భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాప్రదర్శన అయితే నిర్వహించారు. ఉద్యోగుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గిరి శ్రీనివాసరెడ్డి, సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి, సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు జి సురేంద్ర కుమార్తో పాటు వందల మంది ఉద్యోగులు సచివాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు సచివాలయం వద్ద ప్రధాన ద్వారం వద్ద ముంగట బైఠాయించారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. అనంతరం ఐకాస నేతలు హైదరాబాద్ కలెక్టరేట్ ఆంబేద్కర్ భీమా భవన్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 ప్రధాన అంశాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీ నియమించి 30 నెలలు గడుస్తున్న నివేదిక రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నివేదికను తెప్పించి 51% ఫిట్మెంట్తో జూన్ 2వ తేదీలోపు పీఆర్సీని అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లు పెండింగ్లో ఉన్న 13,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కోరారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ వర్తింపజేయాలని, వాటితో పాటు ఇతర 64 డిమాండ్ల పెండింగ్ అంశాలను పరిష్కరించాలని చెప్పేసి వీరైతే కోవడం జరిగింది. ఈ విధంగా మహాధరణ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఉద్యోగులు.